దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, వాక్యంతోటి ప్రార్థనతోటి మనమందరము కూడా దేవుడిని స్తుతించాం, మహిమపరిచాం. కొద్ది నిమిషం ఒక మాట, దేవుని మాటని మనము ధ్యానం చేద్దాం. రండి, బైబిల్ గ్రంథం నుంచి నేను ఒక మంచి మాటని చూపిస్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయములోని 14వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలోని 14వ వచనం చదవండి. మొదటి పేతురు 1వ అధ్యాయంలోని 14వ వచనం. అందరూ కలిసి నాతో మాటలు చెప్పండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవుడు ఈ మాటలను ఇక్కడ ఉన్న ప్రతి దేవుని బిడ్డ హృదయంలో ఉంచును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనం చదువుకున్నటువంటి మాట, మనం చదువుకున్నటువంటి ఆ యొక్క వచనం పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో పేతురు గారు 2 పత్రికలు రాశారు. దాంట్లో నుంచి మనం చదువుకున్నటువంటి మాట మొదటి పేతురులోని మొదటి అధ్యాయములోని 14వ వచనం మనము చదువుకున్నాం. ఏంటంటే అది, నేను పరిశుద్ధుడు గనుక, అనగా ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధుడు గనుక మీరు అందరూ కూడా పరిశుద్ధులై ఉండండి. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు నా ప్రియుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు నా ప్రియుడు. Oh,
కలుగును గాక. హల్లెలూయా. ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధుడు. అందుకని మనమందరము కూడా పరిశుద్ధులై ఉండండి అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుడు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు పరిశుద్ధుడు కనుక నీవు కూడా పరిశుద్ధుడిగా జీవించు. ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే, 2026 సంవత్సరముల క్రితం యేసు ప్రభు మానవ అవతారిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. పాపము లేకుండా వచ్చాడు. పాపము ద్వారా ఆయన జన్మించలేదు. పాపము ద్వారా ఆయన పుట్టలేదు. పాపము ద్వారా ఈ భూమి మీదకి ఆయన రాలేదు. యేసు ప్రభు 2026 సంవత్సరముల క్రితం ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు అంటే, పాపము లేకుండా పరిశుద్ధిగా ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే 2026 సంవత్సరముల క్రితం యేసు ప్రభు పరిశుద్ధుడిగా ఈ లోకం మీదకి వచ్చాడు కాబట్టి దేవుడు మీతో ఈరోజు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను పరిశుద్ధులను కనుక మీరందరూ కూడా పరిశుద్ధులై ఉండండి. యేసు ప్రభు 33.5 సంవత్సరం మాత్రమే ఈ భూమి మీద బ్రతికారు. 3.5 సంవత్సరం ఆయన సేవా పరిచర్య చేశాడు. ఈ 30 సంవత్సరాలు కానివ్వండి, లేకపోతే 3.5 సంవత్సరం, మొత్తం ఈ 33.5 సంవత్సరంలో యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా ఎవ్వరూ కూడా ఆయనలో ఒక పాపాన్ని కానీ ఒక తప్పుని కానీ చూపించలేకపోయారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భూమి మీదకి వచ్చిన దేవుడు పరిశుద్ధుడు. భూమి మీదకి వచ్చిన దేవుడు పరిశుద్ధుడు. అయితే నీవు కూడా పరిశుద్ధంగా ఉండు అని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మనం అందరము కూడా పుట్టుకతో క్రైస్తవులము కాదు. నేను కూడా పుట్టుకతో క్రైస్తవుడిని కాదు. అయితే మనము విగ్రహాల నా మట్టుకైతే నేను చెప్పుకున్న నా సాక్ష్యం ఏంటంటే, మేము విగ్రహారాధన చేసేవాళ్ళం. అయితే ఈ విగ్రహారాధన చేసేటప్పుడు మాకు ఏమీ అంతగా బాగా ఉండేది లేదు. ఎప్పుడైతే ఈ పరిశుద్ధులైనటువంటి ఈ దేవుణ్ణి మేము నమ్ముకున్నామో అప్పటి నుంచి ఆయన్ని మేము ఎరిగాము. ఎవరు కూడా ఈ భారతదేశంలో పుట్టుకతో క్రైస్తవులు కాదు. మనము ఎప్పుడైతే యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో, మనము ఎప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు మా దేవుడు నన్ను రక్షించాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా పాపముల కొరకు నా శాపముల కొరకు ఆయన ఆ కలువరిగిరిలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడని మనం అంగీకరించినప్పుడు మనం పరిశుద్ధులుగా ఉండాలి. అంతకుముందు నీ జీవితం ఎలాగైనా ఉండొచ్చు, కానీ నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధుడైన దేవుని నమ్ముకున్నావో, పరిశుద్ధుడైన దేవుని నువ్వు అంగీకరించావో, అప్పటి నుంచి నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు అంటే మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం అందరము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అయితే కొన్ని మాటలు పరిశుద్ధత అనే దాని గురించి మనం పరిశీలన చేద్దాం. ఒక 2-3 మాటలు నేను మీకు చూపిస్తాను బైబిల్ గ్రంథంలో నుంచి పరిశుద్ధత గురించి. అంటే పరిశుద్ధముగా నీవు ఉంటే, పరిశుద్ధముగా నీవు జీవిస్తే కలిగే ఆశీర్వాదాన్ని మొదటగా మీకు తెలియజేస్తాను. పరిశుద్ధతగా ఎలా ఉండాలి అనే దాన్ని తర్వాత తెలియజేస్తాను. ఫస్ట్ 2 మాటలు చూపిస్తాను బైబిల్ గ్రంథంలో నుంచి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక, రోమపత్రిక 6వ అధ్యాయము 22వ వచనం. నీవు పరిశుభ్రంగా ఉంటే నీకు దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదము దీవెన. రోమపత్రిక 6:22 చదవండి. రోమపత్రిక 6:22 చదవండి అమ్మా.
అపోస్తులు తర్వాత ఉంటుంది. రోమాపత్రిక 6:22. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధముగా నువ్వు జీవిస్తే, పరిశుభ్రముగా నువ్వు ఉంటే దాని అంతం ఎలా ఉంటుందంటే నిత్య జీవము. పరిశుభ్రముగా నువ్వు జీవిస్తే నువ్వు నిత్యముగా జీవిస్తావు. రెండవ మాటని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయములోని 14వ వచనం. ఇది చాలా మంచి మాట. ఇది చాలా మంది కూడా తెలుసుకోవాల్సిన మాట. తెలుసుకోవడమే కాదు, ఈ వాక్య ప్రకారమే నడుచుకోవాలి కూడా. చదవండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12:14. చదవమ్మా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12:14. చదవండి. దేవుని వాక్యం దైవ సేవకులు అందించేటప్పుడు దేవుని వాక్యం విశ్వాసులు చదివితేనే ఆశీర్వాదం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువును చూడడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు. నీవు పరిశుభ్రముగా జీవిస్తేనే, నీవు పరిశుభ్రముగా మాట్లాడితేనే, నీవు పరిశుద్ధతని కలిగి ఉంటేనే నీవు దేవుణ్ణి చూడగలవు. మరొక మాటని చూపిస్తాను, చూడండి. ఈ మాటని స్వయంగా యేసు ప్రభువే కొండ మీద ప్రసంగం చేశాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. చదవండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అయితే పరిశుభ్రముగా మనం ఉంటే మనకి ఆ దేవుడు ఇచ్చే ఆశీర్వాదము, దేవుడు మనకి ఇచ్చే దీవెనను నేను 3 మాటలు మీకు చూపించాను. పరిశుభ్రముగా మనం జీవిస్తే మనకి నిత్య జీవం ఉంటుంది. పరిశుభ్రముగా పరిశుద్ధత లేకుండా మనం ఆయన్ని చూడలేనంటే చూడలేము. మన హృదయము పరిశుభ్రముగా ఉంటే దేవుని మనము ఎరుగుతాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైన దేవుడు, మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నేను చాలామందిని, మీరు అన్ని దేవతలను పూజిస్తున్నారు కదా, విగ్రహారాధన చేస్తున్నారు కదా, వాళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు. నిజమైన దేవుడు యేసు ప్రభు, ఆయన దగ్గర నిత్య జీవం ఉంది. చనిపోయిన వాళ్ళు కూడా ఆయన రాకడలో తిరిగి లేపుతాడని నేను చాలామందికి సువార్త చేస్తూ ఉంటా, చాలామందికి చెప్తా ఉంటా. అయితే కొంతమంది నాతో చెప్పిన మాట ఏంటంటే, అమ్మో మేము యేసు ప్రభుని నమ్ముకోలేమయ్యో. ఎందుకు నమ్ముకోలేమంటారంటే, ఇంక యేసు ప్రభువును నమ్ముకుంటే పరిశుభ్రంగానే జీవించాలా, యేసు ప్రభువుని నమ్ముకుంటే పరిశుభ్రంగా ఉంటేనే ఆయన్ని మనము నమ్ముకోవాలా అనేవారు. ఎస్, మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుభ్రముగా ఉండాలి. పరిశుభ్రముగా నువ్వు ఉంటే, పరిశుద్ధత నీలో కలిగి ఉంటే నీకు నిత్య జీవం కలుగుతుంది. పరిశుద్ధత అనేది నీలో కనుక ఉంటే నీవు దేవుని చూస్తావు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన పితామహుడు 5 ఖండాలు రాసినటువంటి వ్యక్తి. 5 ఖండాలు, ఆది కాండము, లేవి కాండము, నిర్గమ కాండము,
ద్వితీయోపదేశ కాండము, సంఖ్యాకాండము, వీటిని అన్నిటిని రాసినటువంటి వ్యక్తి ది గ్రేట్ పర్సన్ మోషే. మోషే దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడు. మోషే ఎందుకు దేవునిని ముఖాముఖిగా చూశాడు అంటే, మోషే పరిశుద్ధత కలిగిన వాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషేలో దేవుడిని ఎరిగిన తర్వాత, మోషేని దేవుడు నాయకుడిగా ఇచ్చిన తర్వాత, మోషేలో ఒక్క తప్పు కూడా చూపించలేదు. అంటే మోషే దేవుడు ఎరగక ముందు, దేవుడు మోషేని నాయకుడిగా పెట్టక ముందు మోషే ఏ విధంగా ఉన్నాడో మనకు తెలియదు. కానీ ఒకసారి దేవుడు మోషేని నాయకుడిగా ఇశ్రాయేలు జనాలకి పెట్టినప్పుడు పరిశుభ్రముగా జీవించాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనము యేసు ప్రభువుని నమ్ముకున్న పుట్టాల నుంచి మనం పరిశుభ్రంగానే ఉండాలి. అంతకుముందు మన జీవితం ఎలాగైనా ఉండొచ్చు, అంతకుముందు మన జీవితం ఏ విధంగా అయినా సాగుతూ ఉండొచ్చు. కానీ ఒకసారి ఈ లోక రక్షకుడిని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు నువ్వు పరిశుభ్రంగానే ఉండాలి. ఎందుకు నువ్వు పరిశుభ్రంగా ఉండాలంటే, మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనమందరము కూడా పరిశుద్ధులై ఉండాలి. మోషే ముఖాముఖిగా దేవుడు చూశాడు. ఎక్కడ చూశాడంటే సినాయి పర్వతం మీద చూశాడు. ఎందుకు చూశాడంటే పరిశుద్ధత కలిగి ఉన్నాడు కాబట్టే చూశాడు. అయితే ఏంటి ఆ పరిశుద్ధత? అయితే దేవుడు మోషేని ప్రేమించి, మోషేని దీవించి, మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మోషేకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు కూడా నువ్వు పాటిస్తే, ఆ 10 ఆజ్ఞలు కూడా నీలో ఉంటే, ఆ 10 ఆజ్ఞలు ఒక్క ఆజ్ఞ కూడా ఆచరించకుండా నువ్వు గాన వాటిని చేస్తే ఉంటే నీవే పరిశుద్ధుడవు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి నేను మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు నేను చదువుతాను. జాగ్రత్తగా గమనించండి. 10 ఆజ్ఞలు. దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏంటి ఆ 10 ఆజ్ఞలు అంటే, నిర్గమాకాండము 20 అధ్యాయము 2:17. నిర్గమకాండంలోని 20 అధ్యాయంలోని 2 నుంచి 17 వరకు దేవుడు మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు నేను చదువుతూ ఉంటాను. నేను చదివిన ప్రతి ఆజ్ఞ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలా. నేను చదువుతూ ఉంటాను. నేను చదివిన 10 మాటల మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలా. ఒక్కొక్క ఆజ్ఞ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలా. ఈ 10 ఆజ్ఞలు నువ్వు ఆచరించకుండా చేస్తే నీవే పరిశుద్ధుడవు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మోషే 10 ఆజ్ఞలు. మోషేకి దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళు ఎందే కానీ ఉండు ఏ రూపము అయినను విగ్రహము అయినను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. మూడవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నాలుగవ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునుము. ఐదవ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఆరవ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. ఏడవ ఆజ్ఞ, వ్యభిచారం చేయకూడదు. ఎనిమిదవ ఆజ్ఞ, దొంగలింపకూడదు. తొమ్మిదవ ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. పదవ ఆజ్ఞ, నీ పొరుగువాని దేనినైనను ఆశింపకూడదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ 10 ఆజ్ఞలు నీలో కనుక ఉంటే, ఆచూచకుండా నువ్వు కానీ ఇవి కానీ పాటిస్తే నీవే పరిశుద్ధుడవు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధముగా నేను ఎలా ఉండాలి? ఈ 10 ఆజ్ఞలు నువ్వు పాటించు, నీవే పరిశుద్ధుడవు.
మన యేసు ప్రభు మనకు తెలియజేసే మాట ఏంటంటే, నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. అయితే మీరు పరిశుద్ధులై ఉండాలి అంటే ఈ దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు 10 ఆజ్ఞలు, 9 ఆజ్ఞలు పర్ఫెక్ట్గా ఉండి ఒక ఆజ్ఞను తప్పకూడదు. 10 అంటే 10 పర్ఫెక్ట్గా మీరు ఉండాలి. 10 అంటే 10 పర్ఫెక్ట్గా ఆచరించకుండా మీరు పాటించాలి. అప్పుడే నువ్వు పరిశుద్ధుడవు. నువ్వు పరిశుద్ధముగా ఉంటే నువ్వు నిత్య జీవము గలవాడవు. నీవు పరిశుద్ధతగా నువ్వు జీవిస్తే నిత్యము నువ్వు దేవునితో ఉంటావు, దేవుని చూస్తావు. అటువంటి మహా కృప భాగ్యము ఈ ప్రార్థనకు వచ్చినటువంటి బిడలకు, ఈ మాటలు వింటున్నటువంటి బిడలకు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. తలలో ఉంచుకొని ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రాలు నాయనా, వందనాలు అయ్యా. పరిశుద్ధుడు 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 అని వేలాది దూతల సమూహము నుండి నిత్యము ఆరాధన చేయబడుతున్న తండ్రి, నీకు స్తోత్రము నాయనా. అయ్యా, నీవు మా మధ్యన ఉంటావని ఎరుగుదుము తండ్రి. మీరు మా మధ్యన ఉన్నారని మేము సంచరించడం తండ్రి, మేము నాయనా అయ్యా నమ్ముచున్నాము దేవుడా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయనా. అయ్యా, ఇదిగో ఈ ఉపవాస ప్రార్థనలో 14 రోజులే మేము ఉన్నాం. ఈ 14 రోజులు మమ్మల్ని సజీవులు సాక్షులుగా మీరు నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు నాయనా. అయ్యా, ఇదిగో ఇంకా జరగబోయే ప్రార్థనలో మీరు ప్రభు చూపించండి. జరగబోయే ప్రార్థనలన్నిటిలో కూడా మీ సహాయం మాట్లాడండి. ప్రతిరోజు మేము ఒక్కొక్క మాటనే తెలియజేస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, నీ బిడ్డలు హృదయం అనే పలకల మీద రాసుకొని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. అయ్యా, ఈరోజు మీరు చెప్పిన మాట, దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని నీ లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. అయ్యా, పరిశుద్ధతగా జీవించటకు సహాయం చేయండి. మోషేకి మీరు ఇచ్చిన 10 ఆజ్ఞలు మీ బిడ్డలు పాటించవలసిందిగా అయ్యా నాయనా, మీ బిడ్డలు ఆచరించకుండా అపవాది చేతిలో, అపవాది వలలో పడకుండా నాయనా అయ్యా జీవించటకు సహాయం చేయండి. సహాయం చేసే దేవుడు నీవు అని మేము నమ్ముచున్నాము నాయనా. 2026 సంవత్సరాల క్రితం మా కొరకు మానవుడిగా ఈ భూమి మీదకి మీరు వచ్చి నా పాపముల కొరకు, నా శాపముల కొరకు కలువరిలో నీ ప్రాణాన్ని త్యాగం చేశారు దేవుడా, నీకు స్తోత్రం. అయ్యా, ఇదిగో నా తండ్రి, ఈ 10 ఆజ్ఞలు నాయనా నీ బిడ్డలు నాయనా పాటించాలా. ఈ 10 ఆజ్ఞలు పాటిస్తే పరిశుద్ధముగా నీవు ఉంటావు నీ బైబిల్ లేఖనాలు సెలవించాయి తండ్రి. అయ్యా, ఇదిగో పరిశుద్ధతగా ఉంటే నిత్య జీవము కలదను. పరిశుద్ధతగా ఉంటే మిమ్మల్ని మేము ఎరుగుదాము. మిమ్మల్ని చూడాలి అంటే పరిశుద్ధతగా మేము ఉండాలి తండ్రి. పరిశుభ్రముగా మేము ఉండాలి నాయనా. ప్రతి బిడ్డ, ప్రతి విశ్వాసి, ప్రతి సంఘంలో ఉన్న నీ విశ్వాసులందరూ కూడా పరిశుద్ధతగా జీవించడానికి సహాయం చేయండి. అంత మాత్రమే కాకుండా నాయన, అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారిని, అయ్యా ఇదిగో సంతాన ప్రాప్తి లేని వారిని, అయ్యా ఇదిగో నాయన వివాహములతో బాధపడుతున్న వారిని, అయ్యా ప్రతి సమస్యని నీ చెంత పెడుతూ ఉన్నాం. నీ బిడ్డల జీవితాల్లో అద్భుతాలు చేయండి. నీ బిడ్డల జీవితాల్లో ఆశ్చర్యములు చేయండి. ప్రతి బిడ్డను కూడా దీవించండి నాయన. గొప్ప సాక్షులుగా నిలబెట్టండి దేవుడా, మీకు స్తోత్రం, మీకు వందనాలు. అయ్యా, ఇదిగో ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.